చెప్పు. రండి. No, 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 no. నువ్వు ఫేమస్ అయిపోతావు. ఎందుకు చెరువు చూడ నీళ్ళ తేడాలు వచ్చి దెబ్బలు వస్తాయిగా పోతుందా ఇట్లా కొట్టుకపోతారు. మరి మీ పిల్లలు కూడా ఎక్కిరుగా? మా పిల్లలు అంచాలు పిల్లలు అయితే పిల్లలు పోతే పోనా భయపడారు కదా. మళ్ళీ నువ్వు కూడా ధైర్యం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరా వరల్డ్. ఇప్పుడే కనుక మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మేమంతా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వెళ్తున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారా? శ్రీ మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి, అలాగే మేడారం, ఇంకా రామప్ప దేవాలయం కూడా కవర్ చేశాము. మేము ఫస్ట్ ఎక్కడైనా టెంపుల్ వెళ్ళేటప్పుడు ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళడం అలవాటు. అలాగే మేమైతే పూజ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా మేము బస్సు కోసం ఎందుకు ఎదురు చూస్తున్నామంటే మా వాళ్ళైతే విలేజ్ నుంచి కార్ తీసుకొని జనగాం వరకు అయితే వస్తామన్నారు. అందుకనే మేమిద్దరం ఇక్కడ నుంచి బస్కి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా బస్సులు అయితే రావట్లేదు. అలాగే వెయిట్ చేసి లాస్ట్కి అయితే డీలక్స్ బస్ అయితే ఎక్కాము. ఆ డీలక్స్ బస్సులో కూడా అసలు సీట్స్ లేవు. టికెట్ తీసుకున్నా కూడా అలాగే నిల్చొని ఉన్నామన్నమాట. ఇందులో డీలక్స్లో ఆధార్ కార్డు నడవదు కదా, అలా టికెట్ తీసుకున్నాము. ఇక్కడైతే విలేజ్ నుంచి వీలైతే ఇలా స్టార్ట్ అయిపోయారు. మేము బస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏంటి అనుకుంటున్నారు? అదేనండి స్వర్ణగిరి టెంపుల్. వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది బస్సులో నుంచి వెళ్తూ ఉంటే. అయితే నేను ఒక క్లిప్ అయితే తీశాను. మీరందరూ స్వర్ణగిరి వెళ్ళారా? చాలామంది చెప్తుంటారు ఈవినింగ్ టైంలో స్వర్ణగిరి వెళ్తేనే బాగుంటుందని. ఆఫ్టర్నూన్, మార్నింగ్ కంటే ఈవినింగ్ టైంలో వెళ్తే బాగుంటుంది. వీకెండ్స్లో అయితే చాలా రష్ ఉంటుందన్నమాట. ఫైనల్గా మేమైతే జనగాం అయితే రీచ్ అయ్యాము. అక్కడ మా వాళ్ళు అయితే కలిశారనమాట. ఊరు చెప్పిరు అట్లా అని గుట్టే పోతున్నావు కదా? ఎడికి? అవునా, గుడ్. జనగాం నుంచి అందరం అయితే స్టార్ట్ అయిపోయాము. అలా స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో రామప్ప దేవాలయం ఉంటుంది, చూద్దామని చెప్పారు. రామప్ప దేవాలయం నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను, ఆ తర్వాత వెళ్ళలేదు. ఇంకా మా వాళ్ళు కూడా కొంతమంది రామప్ప దేవాలయం వెళ్ళలేదని చెప్పారు. అయితే అందరం వెళ్ళి చూద్దామని చెప్పేసి మళ్ళీ రామప్ప దేవాలయానికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ కార్ పార్కింగ్ ఉంది, అక్కడ టికెట్ ఇస్తున్నారు. 50 రూపీస్ కార్ పార్కింగ్కి అయితే తీసుకున్నారు. అవును, మురికి ఏ బాగా. ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చాము. కానీ ఇక్కడ ఏంటి అంటే ఒక జడ్జి గారు వచ్చారు. అయితే అందరినీ ఆపేశారనమాట. గుడిలోకి అయితే అలో చేయట్లేదు. అక్కడ ఫుల్ ఎండగా ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఆ చెట్ల కింద కూర్చోమని చెప్పారు పార్కులో. అయితే అక్కడ కూర్చున్నాము. ఆ తర్వాత జడ్జి గారు అయితే వెళ్ళిపోయారు. అందరూ పరిగెడుతున్నారనమాట. అక్కడ కాళ్ళు అయితే కడుక్కొని దర్శనానికి వెళ్ళాము. అందరినీ ఒకేసారి వదిలేసరికి అందరూ పైకి వస్తున్నారు. అక్కడ కొద్దిసేపు గొడవ కూడా జరిగింది. ఆ తర్వాత మెల్లిగా అయితే శివయ్యని అయితే దర్శనం చేసుకున్నాము. ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చూడండి, ఆ శివయ్యని దర్శనం చేసుకోండి. అలాగే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది చాలా ప్రాచీన కట్టడం అన్నమాట. ఇది మొత్తం బ్లాక్ స్టోన్తో ఉన్నట్టుంది. టెంపుల్ అంతా కూడా అలాగే ఉంది. ఈ టెంపుల్ యొక్క వ్యూ చాలా బాగా ఉంది.
ఇది ఫొటోస్కి ఇంకా అప్పుడప్పుడు షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగే నేనైతే ఇక్కడ నందీశ్వరుడికి మనం కోరుకున్న కోరిక ఏదైనా చెప్తే అది వెళ్ళి శివయ్యకి చెప్తాడని అక్కడ అంటూ ఉంటారు. అందుకోసం శివయ్యకి అయితే నా కోరిక అయితే చెప్పుకున్నాను అనమాట. చెప్పుకొని అలా మొక్కుతూ మళ్ళీ పక్కనే ఉన్న ఇక్కడ మరొక టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ ఏంటి అంటే మనం విసిరే కాయిన్ మొక్కుకొని కాయిన్ విసిరాలి. అది ఆ శివలింగం దగ్గర పడితే అనుకున్న కోరిక నెరవేరుతుందంట. అలా నేను కూడా మొక్కుకొని కాయిన్ అయితే వేశాను. అది ఏంటి అంటే మనం మొక్కుకొని కాయిన్ వేస్తే అక్కడ కనిపిస్తుంది కదా, ఆ లింగం దగ్గర పడాలి. పడితే కోరిక నెరవేరుతుందని అంటారనమాట. అయితే అందులో చేయి పెట్టడానికి కూడా సరిగా లేదు కాకపోతే మనం ట్రై చేసి అలా వేయాలి. అలా నేను కూడా కాయిన్ అయితే వేశాను. అలా తర్వాత ఇక్కడ టెంపుల్లో అయితే ఫొటోస్ తీసుకోవడానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అలా కొన్ని పిక్స్ తీసుకొని అలా మళ్ళీ గుడి బయటకు వచ్చాము. ఇక్కడ జ్యూస్ కావాలి అంటే పిల్లలు అడుగుతూ ఉంటే అక్కడ జ్యూస్ అయితే తీసుకొని తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే మళ్ళీ మేడారం అయితే మేము వెళ్తున్నాం అన్నమాట. ఇది రెండోసారి మేము మేడారం వెళ్ళడం. ఫస్ట్ టైం జనవరిలో వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళీ మా మరిది వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మేడారం వెళ్దామంటే అక్కడికి వెళ్ళాము. ఇప్పుడు గట్టు మైసమ్మ అయితే చేరుకున్నాము. అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము ఫ్యామిలీతో కలిసి. ఆ తర్వాత మేడారం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత చిలకల గుట్ట దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వాటర్ ఉంటుంది కదా, కొండ గుట్ట పై నుంచి వాటర్ వస్తాయి. అది అనేక ఔషధాలతోటి ఆ వాటర్ అయితే కలిసి ఉంటుంది. అలా ఆ వాటర్ని మనం పట్టుకొని చాలామంది ఇంటికైతే తీసుకువెళ్తారు. ఆ వాటర్ తాగడం వల్ల చాలా మంచిదని కూడా చెప్తారు. అలాగని మా వాళ్ళు కూడా కొన్ని వాటర్ బాటిల్స్ అయితే నింపుకున్నారు. అక్కడ ఆ వాల్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే మనం ఈ చిలకల గుట్ట దగ్గర నుంచే అమ్మవారిని తీసుకొస్తారు అక్కడ ఫైర్ చేసి. అయితే ఇక్కడ కూడా కోతుల బెడద, అలాగే కోతులను వెలగొట్టి అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత మా మామయ్య వాళ్ళైతే కోడిని కోయించుతున్నారు అనమాట. తను అలా పట్టుకొని ఊపుతూ ఉంటే అదేదో ఎక్సర్సైజ్ చేసుకున్నట్టు ఉంది. సో అలా కొన్ని పిక్స్ తీసుకొని మేము మళ్ళీ వచ్చేసి వంట అయితే చేసుకున్నాము. అయితే ఇక్కడ వెళ్ళిన తర్వాత చికెన్ ఫ్రై అలాగే చికెన్ కర్రీ కూడా చేసాము. ఇంకా ఇలా ఫ్యామిలీతో కలిసి సరదాగా బయట వెళ్ళి వంట చేసుకొని తినాలంటే చాలా బాగుంటుంది కదా, మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకైతే బయటకు వెళ్ళినప్పుడు ఇలా చెట్ల కింద వండుకోవడం చేసుకోవడం చాలా బాగుంటుంది. ఓపిక ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు. కొంతమంది ఏమో ఎవరు చేస్తారులే అని హోటల్స్లో అక్కడ తినేస్తుంటారు. అలా కాకుండా మనం ప్రిపేర్ చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అలాగే మేమైతే వంటలన్నీ చేసుకున్నాం అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రీ చేశారు. అత్తమ్మ నాటుకోడి, నేను చికెన్ ఫ్రై, ఇంకా పిన్ని వాళ్ళు పచ్చి పులుసు, రైస్ అలా వండారనమాట. ఇలా వంటలు ప్రిపరేషన్ అయితే అయిపోయింది. అలా వండిన తర్వాత అందరూ బొట్లు పెట్టుకొని ఆ తర్వాత మనం ఎక్కడైతే వండుకున్నామో అక్కడే అమ్మవారు ఉన్నట్టుగా భావించి ఆ అమ్మవార్లకైతే అక్కడే పెడతారనమాట. అలా మేము కూడా పెట్టేసాం. మట్టి అలా వీళ్ళైతే తిన్న తర్వాత లేట్ నైట్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు డ్యాన్సులు వేశారు. అలా వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఆ నైట్ మేము వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసి మళ్ళీ స్నానాలు అయితే చేసుకొని మేము ఇప్పుడు శ్రీ మల్లూరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే బయలుదేరాము.
ఇది ఏటూరు నాగారం చెక్ పోస్ట్ అనమాట. మా మామయ్య అయితే చెప్తున్నారనమాట. మేము ఇక్కడ లారీలలో ఇసుక తీసుకోవడానికి ఇక్కడ వరకు వస్తాము. అయితే ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది, లారీలు చెక్ చేస్తారని చెప్తున్నాడు అనమాట. మేడారం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కొద్ది దూరంలోనే శ్రీ మల్లూరు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. చాలామంది మేడారం వెళ్ళిన వాళ్ళు మల్లూరు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ దర్శించుకొని వెళ్తారు. అయితే మేము కూడా ఇలా మల్లూరు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఫుల్ ఫారెస్ట్ ఏరియా, ఇంకా కోతులన్నీ రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. ఇంకోటి, మనము రోడ్లపైన కోతులు ఉన్నప్పుడు వాటికి బనానాలు ఫీడింగ్ చేయడం వల్ల అవి రోడ్డుపైకి వచ్చి అలా అలవాటు పడి ఉంటాయి. కారు రోడ్లపైకి వస్తే యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, అవి చనిపోతుంటాయి. సో మనం అలా వాటికి అలవాటు చేయొద్దు అనేది నా అభిప్రాయం. అలా చాలామంది కూడా చెప్తూ ఉంటారు. ఫైనల్గా మేమైతే శ్రీ మల్లూరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అని కూడా అంటారనమాట. ఎందుకు అలా అంటారంటే ఈ టెంపుల్ కొండ పైన ఉంటుంది. ఆ కొండ అర్ధచంద్రాకారంలో ఉంటుంది, టెంపుల్ మధ్యలో ఉంటుంది అనమాట. అందుకనే ఈ శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అని వచ్చింది. అయితే ఇక్కడ మనం ఫస్ట్ చూసిన ఎంట్రన్స్ నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ లోపల మెయిన్ ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత కార్ని అయితే పార్క్ చేసుకోవాలి. కార్ అక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ చెట్టు కింద అమ్మవారు ఉంటారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ప్రదక్షిణ చేయాలి. 10 గంటల కానీ 1 గంట సేపు ఉంటుంది. అప్పుడు ఇస్తారు దాన్ని తీసేసి కంపల్సరీ. అక్కడ ఉన్న అతను ఆ టెంపుల్ టైమింగ్స్ ఆ వివరాలు చెప్తున్నారనమాట. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 to 1 వరకు, ఆఫ్టర్ లంచ్ 2:30 తర్వాత మళ్ళీ రీఓపెన్ అవుతుంది. ఆ తర్వాత 5:30కే క్లోజ్ అవుతుంది అనమాట టెంపుల్. ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. ఇంకా 5:30 తర్వాత అక్కడ లక్ష్మీనరసింహస్వామి తిరుగుతారు అని ఒక వినికిడి అన్నమాట. అప్పుడు టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. ఇది దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది. ఇక్కడ మనం టెంపుల్కి వెళ్ళే వరకు కూడా మనకు తెలీదు అసలు టెంపుల్ ఉందా అని మా వాళ్ళు అయితే డౌట్ పడ్డారు. నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు, ఏం చూసావో ఏమో, అసలు ఎవరు కనిపించట్లేరు, ఇక్కడ టెంపులే లేదు అని అన్నారు. కానీ చూస్తే లాస్ట్ ఫైనల్ అక్కడ చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ 2 జలపాతాలు ఉన్నాయి. ఈ జలపాతాల పక్కనే జలాంజనేయ స్వామి ఉన్నాడు. ఆయన సాక్షిగా ఇక్కడ వెలిసాడని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అని ఈ 2 జలపాతాలు ఉన్నాయి కదా, వీటికైతే నామకరణ రాణి రుద్రమాదేవి ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఆ పేరు పెట్టిందని స్థల పురాణం చెప్తుంది. అయితే ఇక్కడ వచ్చే ఈ వాటర్ స్వామివారి పాదాల నుంచి ఆ కొండలలో అనేక ఔషధాలు, చెట్లు, మూలికలు, వేర్లు అక్కడ కొండపై నుంచి 1500 ఫీట్ల ఎత్తుపై నుంచి వాటర్ అనేది వస్తుందన్నమాట. ఆ స్వామివారి పాదాల నుంచి ఈ దార అయితే వస్తుంది. ఈ వాటర్ అనేక ఔషధాలతో, మూలికలతో కలిసి ఉండడం వల్ల, అవి తాగడం వల్ల మనకి ఏమైనా ఉన్నా కూడా, ఏదైనా ప్రాబ్లమ్స్, హెల్త్ డిసీజెస్ ఏవైనా ఉంటే పోతాయని నమ్మకం. అలాగే ఈ వాటర్ అనేది ఎప్పటికీ కూడా చెడిపోవడం కానీ, ఏదైనా స్మెల్ రావడం కానీ ఉండదు. ఈ వాటర్ని బాటిళ్ళలో, క్యాన్లలో తీసుకొని ఇంట్లో పెట్టుకొని మనం మంచిగా ఉన్నప్పుడే ముట్టుకోవాలి. అప్పుడైతే ఈ వాటర్ చెడిపోకుండా ఉంటుందని పంతులు గారు చెప్తున్నారు. ఈ వాటర్కి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే తైలాభిషేకం. అనేక విష్ణు దేవాలయాలలో మనం ఎక్కడ కూడా తైలాభిషేకం చేయడం చూడం, కానీ ఇక్కడ మాత్రం లక్ష్మీనరసింహస్వామికి తైలాభిషేకం జరుగుతుంది. ఎందుకు అంటే స్వామివారే స్వయంగా అడిగి మరీ తైలాభిషేకం చేయించుకున్నారనమాట. ఎందుకు అంటే ఈ స్వయంగా వెలిసినప్పుడు స్వామివారికి గుణపం గుచ్చుకోవడం వల్ల ఆ నొప్పితో ఆ స్వామివారు ఘోషిస్తూ ఉంటే, అరుస్తూ ఉంటే అది ఎలా తగ్గించాలంటే దానికి చందనం అయితే వేసి, అలాగే ఆయన చందనం పెట్టారు అక్కడున్న వాళ్ళందరూ. అయినా కూడా తగ్గకపోతే అప్పుడు స్వామివారిని, స్వామి మీకు ఎలా ఉపశమనం కలిగించాలి అని అడిగితే అప్పుడు స్వామివారే చెప్పారంట, నాకు
తైలాభిషేకం చేయండి, అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే తగ్గుతుందని చెప్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి శని ఆదివారాల్లో స్వామివారికి అయితే తైలాభిషేకం చేస్తారు. ఆ టైంను 11:30 12 టైంలో మనకి ఈ స్వామివారు అయితే నిజరూప దర్శనం అయితే ఇస్తారు. సాలగ్రామ రూపం, శిలారూపంలో లక్ష్మీనరసింహస్వామి ఉంటారు కదా, అయితే ఇక్కడ స్వామివారు నిల్చొని ఉంటారు. అయితే స్వామివారి విగ్రహం అనేది 9 అడుగుల 4 అంగుళాలు ఉండడం వల్ల మనకి తైలాభిషేకం చేసేటప్పుడు అందదు. కాబట్టి దానికోసం ఒక గద్దెనైతే వేశారంట. అందుకని మనకు స్వామివారు మోకాల నుంచి మాత్రమే కనిపిస్తారు, పాదాల నుంచి ఈ పాదాల నుంచి అయితే మనం ఇందాక చూసాం కదా జలపాతం, ఈ స్వామివారి పాదాల కింది నుంచే జలపాతం అనేది స్టార్ట్ అవుతుందంట. మనమైతే స్వామివారి పైనుంచి చూస్తాం కాబట్టి ఆ జలపాతం అనేది మనకి కనిపించదు. కాకపోతే ఆ ఎత్తులో 1500 ఫీట్ల పైన దేవుడు వెలిసారు కదా ఆ కొండ పైన, అక్కడ నుంచి వాటర్ అయితే వస్తుంది. మళ్ళీ లక్ష్మీనరసింహ స్వామికి జై. మళ్ళా ఇక్కడైతే ఫొటోస్ అలో లేదు, ఏదో పంతులు గారు అటు టర్న్ అయినప్పుడు ఒక క్లిప్ అయితే తీశాను. ఇక్కడ పైనుంచి వ్యూ మాత్రం ఇలా కనిపిస్తూ ఉందన్నమాట. ఇది కొండ పైన ఉంటుంది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఆ పైకి ఎక్కిన తర్వాత వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. అయితే లక్ష్మీనరసింహస్వామి ఎక్కడైనా కూడా అమ్మవారితో దర్శనమిస్తారు, కానీ ఇక్కడ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఒక్కరే మాత్రం మనకి దర్శనమిస్తారు. అయితే ఇక్కడ స్వామివారు ఇక్కడ వెలిసినప్పుడు ఏం చేశారంటే ఒక్కరే అలా సింహం తల, మనిషి బాడీ, ఇంకా రోమాలతో అలా వెలిసారు. ముట్టుకుంటే మనకి నాభి దగ్గర మనం ఇలా చేయి పెడితే లోపలికి వెళ్తుంది, మళ్ళీ ఆ చేయి తీస్తే యథాస్థానానికి వస్తుందని పంతులు గారు చెప్తున్నారు. అక్కడే మనకి చందనం అనేది పెడతారనమాట. అయితే ఆ నాభి నుంచి ఇట్లా వాటర్ లాగా లిక్విడ్ అనేది వస్తుంది. అది ఆ చందనంతో కలిసిన తర్వాత వాళ్ళు ఎవ్రీ సాటర్డే సండే దాన్ని అయితే తీసి ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఆ ప్రసాదాన్ని అయితే ఇస్తారు. అలాగే కొన్ని దోషాలు ఉన్న వారికి కూడా ఈ ప్రసాదాన్ని అయితే ఇస్తారు. ఇంకా ఈ ప్రసాదం తీసుకున్న తర్వాత 6 మంత్స్ వరకు నాన్ వెజ్ అనేది తినకూడదు, అలాగే ఇంట్లో కూడా వండకూడదు. ఇంకా కొన్ని నియమాలు కూడా చెప్తారు, వాళ్ళు చెప్పినవి మనం పాటించాలి. ప్రతి శనివారం ఎవ్రీ సాటర్డే పూజ చేసుకొని ఒక మంత్రాన్ని అయితే చెప్తారు. ఆ మంత్రాన్ని జపించి ఆ ప్రసాదాన్ని అయితే స్వీకరించాలి. అలా ఎవ్రీ వీక్ 6 మంత్స్ వరకు ఆ ప్రసాదం అయిపోయే వరకు అలా పూజ చేస్తూ స్వామివారిని అయితే మనం ధ్యానిస్తూ ఉండాలి. అలా మన కోరికలు అయితే నెరవేరుతాయని పంతులు గారు చెప్పారు. ఇక్కడ ధ్వజస్తంభం 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. అసలు ఈ టెంపుల్ విశిష్టత ఏంటి అంటే స్వామివారి విగ్రహం అయితే ఎలా ఉంటుందంటే తల మాత్రం సింహం పోలికతో ఉండి, ఆ బాడీ అయితే నాభి దగ్గర మెత్తగా మానవ శరీరం లాగా ఇంకా మొత్తం రోమాలతో ఉంటుంది. మనం నిజరూప దర్శనం కావాలంటే శని ఆదివారాల్లో వస్తే ఇక్కడ తైలాభిషేకం చేసేటప్పుడు అన్నీ తొలగించి స్వామివారికి అయితే తైలాభిషేకం చేస్తారు. అప్పుడు మనకు స్వామివారు నిజరూప దర్శనం అయితే అవుతుంది. మిగతా రోజుల్లో మాత్రం మామూలుగా ఇప్పుడు చూపించాను కదా అలాగే ఉంటుంది. ప్రసాదం తీసుకోవాలనుకునే వాళ్ళు శని ఆదివారాల్లో వెళ్తే మనకి ప్రసాదం అయితే ఇస్తారు. అలాగే మనం నువ్వుల నూనె స్వామివారికి అయితే తైలాభిషేకం చేయొచ్చు. అనేక విష్ణు దేవాలయాల్లో ఎక్కడా కూడా తైలాభిషేకం అనేది జరగదు కదా, కానీ ఇక్కడ స్వామివారే స్వయంభుగా అడిగి మరీ తైలాభిషేకం చేసుకున్నారు. అలాగే చందనం కూడా పంతులు ఇప్పటికీ కూడా మనకి నొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ అయితే ఎలా చేసుకుంటామో అలాగే స్వామివారికి కూడా అక్కడ గుణపం గుచ్చుకున్నందువల్ల ఎప్పుడు కూడా ఆ చందనం పెట్టి తైలాభిషేకం చేయడం వల్ల ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందుతాడు అని చెప్తూ ఉంటారు. స్వామివారే అలా అడిగి అలా చేసుకున్నారంట. ఇంకా ఎప్పుడైనా శ్రీ లక్ష్మీనరసింహస్వామి మనకి అమ్మవారితో దర్శనమిస్తారు, కానీ ఇక్కడ మాత్రం స్వామివారు ఒక్కరే మనకి దర్శనమిస్తారు. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి చాలా ఉగ్ర రూపంలో వెలిసారంట. అయితే అతను ఈ
దట్టమైన దండకారణ్యంలో వెలిసినప్పుడు స్వామివారు ఆ అడవిలో సంచరిస్తూ ఉండేవారంట. అయితే కోపంతో రగిలిపోతూ అక్కడ ఉన్న అడవులను చుట్టుపక్కల గ్రామాలను కూడా కాల్చివేస్తూ ఉండేవారంట. ఆ కోపానికి ఆ అడవి చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కాలిపోయాయంట. అప్పుడు అందరూ అక్కడున్న ప్రజలు ఏం చేశారంటే స్వామివారిని అయితే గొలుసులతో కట్టేసి బంధించి స్వామివారిని ఎలా శాంతింపచేయాలా అని ఆలోచించి అమ్మవారిని అయితే యంత్రప్రతిష్ఠతో స్వామివారి హృదయంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి అమ్మవారైతే స్వామివారి హృదయంలో ప్రతిష్ఠించబడ్డారు. కానీ మనకి చూడ్డానికి మాత్రం మనకి ఓన్లీ లక్ష్మీనరసింహస్వామి దర్శనమిస్తారు. కానీ అక్కడ అమ్మవారు స్వామివారి హృదయంలో అయితే ఉన్నారనమాట. ఈ మల్లూరు వరంగల్ నుంచి రావచ్చు, మేడారం నుంచి, ఇంకా ఇక్కడ భద్రాచలం నుంచి కూడా ఇది దగ్గరే ఉంటుంది. ఈ టెంపుల్ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంటుంది. ఈ గోదావరి నది పక్కన ఉండడం వల్ల దీన్నైతే 2003 ఆ టైంలో అయితే దీనిని రినోవేషన్ చేశారనమాట. అప్పుడు గోదావరి పుష్కరాలు జరిగాయి కదా, అప్పుడైతే ఈ టెంపుల్ని మళ్ళీ రినోవేషన్ చేశారు. అంతకుముందుకు ఇంకా చాలా భయంకరంగా ఉండేదంట. అక్కడ వెళ్ళడానికి దట్టమైన దండకారణ్యంలో ఈ టెంపుల్ ఉంటుంది కదా, కొన్ని ఫెసిలిటీస్ అయితే లేకుండేది. ఇప్పుడైతే కొద్దిగా చేంజ్ చేశారు. మేము అక్కడ నుంచి మళ్ళీ అయితే లక్నవరం అయితే వచ్చామన్నమాట. అక్కడ లక్నవరం నియర్ బై ఇలా వ్యూ అయితే ఉంది. అక్కడ ఫుల్ ఎండ ఉండడం వల్ల చెట్లు అయితే అలా మాడిపోయాయి, గ్రీనరీ అంతా తగ్గిపోయింది. వర్షాలు లేక చెట్లు అయితే అలా ఎండిపోయాయి. ఫైనల్గా అయితే మేము లక్నవరం లేక్ అయితే చేరుకున్నాము. అయితే ఈ లక్నవరంలో అక్కడ 2 బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఇట్లా ఏమంటారంటే దాని ద్వీపము అంటారు, ఐలాండ్ అంటారు కదా. అక్కడ 2 స్టే చేయడానికి హోటల్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ నుంచి. అయితే వాటిని చూసి ఇక్కడ ఉన్న ఈ యాదగిరి అయితే ఏం చెప్తున్నాడంటే ఇది FTL ల్యాండ్ కదా, ఇవి కూల్చేసారు, ఇల్లులు బాగానే కట్టారని చెప్పారు. ఫుల్ నవ్వు వచ్చేసింది అసలుకి. ఏం పెట్టాలి చెప్పు, హాయ్ అని చెప్పు. ఇది లక్నవరం చెరువు లేక్ వ్యూ, చాలా బాగుంటుంది. ఇక్కడికైతే మేమైతే ఫైనల్గా రీచ్ అయిపోయాం. అసలు ఇంట్లో కట్టొద్దు. మా సార్ నవీన్ గౌడ్ 70,000 ఇట్లా కూడా పోవచ్చా? బలగట్టిరు, ఫారెన్ లెక్క కట్టిరు. నువ్వు ఎప్పుడు ఇక్కడ వచ్చేసిన తర్వాత బోటింగ్ చేద్దామని అక్కడ బోట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఫైనల్గా బోట్ అయితే వచ్చేసింది. అత్తమ్మ అయితే రానని ఒకటే భయపడుతుంది, అసలు రాను అని అక్కడే ఒడ్డుకు కూర్చుంది. అయితే మా బావ వాళ్ళు మీ అందరూ కలిసి లాక్కొచ్చారు, తీసుకొని అలాగే వచ్చారు. ఏడుస్తుంది, నేను ఎక్కను నాకు భయం అని ఏడుస్తుంది. అయినా సరే తీసుకొచ్చారు. చూడు వాటర్ చూడు, ఇటు మరలు ఒకసారి, ఇటు మరలు కాదు, మంచిగా చూడు ఏమైతే ఆ కొండలు అవన్నీ. ఫస్ట్ టైం ఎక్కినావా బోటు? ఎందుకు ఏడుస్తున్నావు మరి? ఏం భయం అవుతుంది? అదే చెప్పాలి కదా, ఇప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ చేయాలని. నువ్వు ఇప్పుడు ఎక్కకుండా ఎప్పుడు ఎక్కుతావు? మరి అన్నీ తిరగాదా మరి? ఫస్టా? ఎప్పుడు ఎక్కలే? చిన్నప్పుడు కూడా మంచిగా ఉందా మరి? ఏమైంది, భయం అవుతుందా? వాటర్ చూసారా? ఏం కాదు, ఒక్కోసారి ఎక్కితే మళ్ళీ ఎక్కుతావా? ఎక్కువ మామయ్య ఎక్కడిస్తా ఎక్కడి.
ఇలా ఫైనల్గా అయితే మా అత్తమ్మని బోట్ అయితే ఎక్కించేసాము. తను చాలా భయపడుతుంది, చిన్నపిల్లలాగే ఏడుస్తుంది పాపం. అంతే, తనకి అలా భయం వేస్తుంది అనమాట. తను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, అందుకని చాలా భయం. ఎప్పుడు ఎక్కువ టైమ్స్ ఎక్కడైనా వెళ్తే కూడా ఎక్కువ అంటే ఎక్కదు, అక్కడే అలాగే ఒడ్డుకు కూర్చుంటా అని చెప్తుంది. కాకపోతే ఈసారి వినకుండా లాక్కొచ్చారు. ఇలా మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీతో వెళ్తే అందరం బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఎలా ఉన్నా ఏమనుకున్నా కూడా లాస్ట్ ఫైనల్గా మాత్రం అందరూ యూనిటీగా ఉంటారు. ఎక్కడ వెళ్ళినా కూడా అందరూ అన్ని ఫ్యామిలీస్ కలిసి వెళ్తారనమాట. ఎంజాయ్ బాగా చేస్తారు. మనం ఈ రోజులలో ఎక్కడ చూసినా కూడా అందరూ అలా కలిసి ఉండడం లేదు. ఎవరి పనులు ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ ఉంటున్నారు. ఎప్పుడో కలిసినప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటూ ఉన్నారు. కాకపోతే అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో రీయూనియన్ చేసుకొని మనం ఇలా సరదాగా కొంత టైం ఫ్యామిలీకి కేటాయిస్తే అవి మనకి మెమోరీస్ లాగా ఉండిపోతాయి. తర్వాత ఎవరు ఎక్కడ ఎలా ఉంటారో ఏమో మనకి తెలియదు, కానీ మనకి టైం దొరికినప్పుడల్లా ఇలా ఫ్యామిలీకి అయితే టైం ఇస్తూ అందరితో స్పెండ్ చేయడం నాకైతే చాలా ఇష్టం. నేనైతే ఎక్కువ ఫ్యామిలీకి అయితే ప్రియారిటీ ఇస్తాను, ఎక్కువ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని చూస్తాను. మేము ఎక్కడైనా వెళ్ళినా కూడా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. కొంతమంది అయితే కలవరు. అలా ఉంటే ఏం లాభం ఉంటుంది? మనం ఉన్నన్ని రోజులు ఫ్యామిలీతో సరదాగా గడపాలి. మా ఫ్యామిలీ అయితే ఎవరు ఏమనుకున్నా కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా మళ్ళీ అప్పుడే కలిసిపోతారు. మళ్ళీ యూనిటీగా అన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరు ఎంత ఏమి అనుకున్నా కూడా మళ్ళీ కలిసిపోయి బాగా ఎంజాయ్ చేశారు. అదే నాకు నచ్చుతుంది. దేవుడు వచ్చింది కలసాకోదా కలసాక వస్తున్నా ఏ క్లాస్ ఇలా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మాకు ఎంటర్టైనర్ ఇతనే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్.